గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి నేర్పింది ఏంటంటే ఈ మధ్యకాలంలో సత్తెనపల్లి ప్రోగ్రాం చేస్తూ రఫా రప్పా అనే మాటను ఈ విధంగా పేరు నాని గారు మాట్లాడటం జరిగింది. రఫా రప్ప అంటే మీరు గొడవ చేయటం కదయా, చేసి చూపించాలి, నైటే పని అయిపోవాలి, నైటే నరుక్కుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని మీరు అలా రఫా రప్పా అని పబ్లిక్లో చేయటం కాదు. అంటే దానికి అర్థం ఏంటి? అర్థం ఏం చెబుతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పేరు నాని అనే అతను ఒక మంత్రిగా ఉండి మాజీ మంత్రిగా చేసి కూడా ఈ రోజున అతను మరి రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాల్సిన ఆ వ్యక్తి ఈ విధంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రఫా రఫా అనే అర్థానికి నైటే ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోయి చేసి చూపించాలి, ఎవరూ ఉండకూడదు అనే పదం అతను వాడటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఈరోజు ఒక సామాన్యుడిగా నేను అది ఖండిస్తున్నాను ఆ మాటను. తర్వాత ఈ రోజున ఒక ఫ్లెక్సీలు గొడవ వచ్చింది గుడివాడలో. తను అన్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే కొడాలి నాని అన్నాడు చంద్రబాబు నాయుడు బూట్లు కడుగుతాను తుడుస్తానని. మరి ఆయన అన్న మాట ప్రకారమే దేవుడికి అన్నీ తెలుసు. మంచివాడికి మంచి మార్గం ఇస్తాడు, చెడువాడికి చెడు మార్గం ఇస్తాడు పైన ఉన్నవాడు. మరి ఆయన మంచివాడు కాబట్టే 4వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, కుప్పంలో మెజార్టీతో గెలిచాడు. అదే రీతిగా మరి కార్యకర్తలు కోరుకుంటున్నారు, ఏమండి కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తామన్నావు కదా, మరి వారు గెలిచి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 4వ సారి చేస్తున్నారు, మరి మీరు ఆయన బూట్లు తుడవండి అని వారు చెప్పడం జరిగింది. దానికి మీరు మళ్ళీ కొడాలి నాని గారి విషయంలో ఈ పేరు నాని ఈ వంశీ వీళ్ళందరూ కలిసి మరి ఈ రోజున ఇలాగ ఎందుకు వేయాలని చెప్పి మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఫ్లెక్స్లు వేసి వైసీపీ వాళ్ళు గొడవలు చేస్తున్నారు. దేనికి మోసం? అమ్మఒడిని చెప్పిన మీరు, అందరికి ఇస్తామని చెప్పిన మీరు ఒక్కరికే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇచ్చి చూపించింది. నలుగురుంటే నలుగురికి, ఇద్దరుంటే ఇద్దరికి, ఆరుగురుంటే ఆరుగురికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మరి అది మోసమా? మరి అన్న క్యాంటీన్లు తీసేసిన మీరు, మరి అన్నా క్యాంటీన్లు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అది మోసమా? మరి ఈరోజు సంక్రాంతి కల్లా రోడ్లు వేస్తామని చెప్పారు, రోడ్లు పూర్తి చేశారు, అది మోసమా? ఏం మోసం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈనాటి ప్రభుత్వం? మాట్లాడటం కాదు, చేసి చూపించడం చేతకాల. మరి అభివృద్ధి ఏందో తెలియదు. మీరు మీ పాలనలో ప్రతి ఒక్కరిని తిట్టడం, మరి గొడవలు చేయటం, మరి రోడ్ల మీదకి రానికుండా ఉండటం, సీఎం గారు వస్తున్నారంటే పట్టాలు కట్టుకోవటం, ఈ విధంగా చేసిన పాలన మీది. ఈరోజు మరి తక్కువ సెక్యూరిటీతో ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా ప్రజల్లో తిరుగుతున్నది మరి చంద్రబాబు నాయుడు గారు. మరి మీ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మరి ఈ రోజున ఒక తెనాల్లో జరిగిన సంఘటన, వారు అనేక కేసుల్లో ఉంటే మీరు పరామర్శించుకుంటూ వచ్చారు. అలాగే సత్తెనపల్లిలో మీ ప్రభుత్వంలో బెట్టింగ్ కాసిన అతను చనిపోతే అతని విగ్రహం కోసం మరి 3 బలికి తీసుకున్న మీరు, మరి ఇలాంటి అరాచక శక్తులుగా మీరు ఎంట పెట్టుకొని తిరుగుతున్న పర్యటనలు మీవి. మరి ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుంటే మా కరోనా టైంలో MBBS చదివి అనేక మందికి ప్రజలకి పేదవారికి వైద్యం చేసుకున్న మరి డాక్టర్ సుధాకర్ గారిని ఆనాడు చిత్రహింసలు పెట్టి మానసికంగా బట్టలు ఇప్పి రోడ్ల మీద చేతులు విరగదీసినప్పుడు అతను మానసికంగా చనిపోయాడే. ఆ రోజు మీరు బయటికి రాలేదే? ఆ రోజు ఎందుకు అడగలేపారు? అలాగే మరి సుబ్రహ్మణ్యం డ్రైవరు, అతను అనంతబాబు అనే ఎమ్మెల్సీగా ఉండి ఇంటికెళ్ళి పిలుచుకొని కారులో తీసుకెళ్ళి అతన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే మరి పోలీసు వారు అరెస్ట్ చేస్తే అతన్ని ఒక పెండ్లి కుమారులుగా బాంబులు కాల్చి ఊరేగింపుతో తీసుకొచ్చారు, ఒక మర్డర్ చేసిన వ్యక్తిని. అదా మీ పాలన? ఈరోజు నేను అడుగుతున్నాను, అదా మీ పాలన? మరి ఎందుకు మోసం? దేనికి మోసం చేశాం? మరి ఈ రోజున రైతులకి 20,000 సంవత్సరానికి ఇవ్వబోతున్నామని మరి ప్రకటించాం. రేపు ఆగస్టు 15 కల్లా మరి మహిళలకు ఉచిత బస్సును ఇవ్వబోతున్నాం. మరి 3 గ్యాసులు ఇవ్వటం అబద్ధమా, మోసమా? చెప్పండి. అన్నా క్యాంటీన్లు ఇవ్వటం మోసమా? ఏం చేశారు?
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం మోసం చేస్తుందని మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మేము ముందుకు వస్తే మరి మీరు వచ్చి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటున్నారు. సిగ్గుండాలా చెప్పుకోవడానికి. మీరేం చేశారు? చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఇకనైనా రాబోయే రోజుల్లో 2029 వడ్డీతో సహా అంటున్నారు. ఆల్రెడీ మీరు గెలిచారు. ఆల్రెడీ మీరు గెలిచి 5 సంవత్సరాలు ఏం పరిపాలన చేశారు? వడ్డీతో సహా మళ్ళీ అంటున్నారు. ఆల్రెడీ మమ్మల్ని వడ్డీతో సహా మేమే ఇస్తాం, తీసుకోండి. కాబట్టి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని సరిగ్గా మంచి పరిపాలనకి మేము చేస్తున్నాం. మీ కోఆపరేషన్కు మాకు ఉంచి రాష్ట్ర పరిపాలనకి మీరే మాకు మార్కులు వేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.